బ్యాక్ విజయనగరం జిల్లాలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. అంబరాన్ అంటేలా సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహించారు. విశిష్టతను తెలిపే విధంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ నేతృత్వంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు రంగవల్లులు పోటీలను నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎస్పీ సతీమణి రూపానాయుడు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అయితే తాకుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబ సభ్యులతో పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్రాంతి కళ ఏదైతే ఉందో ఉట్టిపడేలా ఇక్కడ సాంప్రదాయమైనటువంటి ముగ్గులు కావచ్చు, ముగ్గులు పోటీలు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో పోలీసు కుటుంబ సభ్యులతో గడిపే విధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం, అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సంక్రాంతి శోభ ఏ విధంగా ఉంటుంది, అలాగే సంప్రదాయంగా జరుపుకున్నటువంటి సంక్రాంతికి ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పోలీసు కుటుంబ సభ్యులతో పూర్తి స్థాయిలో ఇక్కడ ముగ్గులు వేయటం, అలాగే రంగవల్లులు వేయటం, అలాగే ఇక్కడ భోగిని వేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ ఎస్పీ సతీమణి రూపానాయుడు గారు కూడా ఉన్నారు. అది తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి మేడం, ఈరోజు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని ఈ విధంగా పోలీసు కుటుంబ సభ్యులతో ముగ్గులు పోటీలు కావచ్చు, సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకోవడానికి మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటి మేడం? ముందుగా అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా మా పోలీస్ కుటుంబాలకి వాళ్ళకి సీమా గుప్తా గారి ఆధ్వర్యంలో మేడం చెప్పారు, ఇలా జిల్లా ఎస్పీల వైఫ్లు ఎవరైనా ఇట్లా ఆర్గనైజ్ చేయమని చెప్పిన వెంటనే ముందుగా సార్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. అడిషనల్ ఎస్పీ సౌమ్య వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఇదంతా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆహ్లాదంగా అందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా పోలీస్ కుటుంబాల మొత్తం అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆఫ్టర్నూన్ వరకు ఇదే ఉత్సాహంతో మంచిగా జరుపుకోవాలని చెప్పేసి, అందరూ మంచి ప్రైజులు గెలుచుకోవాలి, మంచిగా అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. బాగా అందరూ హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సంబంధించిన ప్రాముఖ్యతను తెలిపే విధంగా పోలీస్ కుటుంబాల మహిళా పోలీసులు చాలా వరకు ఇక్కడ మనం చూస్తున్నాం. సంక్రాంతి ఏదైతే ఉంది, సంక్రాంతి ఉండవలసిన సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాలు పాటిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ కుటుంబ సభ్యులతో పాటు అంటే ఏఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఎస్పీ, అలాగే ఎస్ఐలు, అలాగే కానిస్టేబుల్ పూర్తి స్థాయిలో మహిళలందరూ ఇక్కడ నిమగ్నమైనటువంటి చూస్తున్నాం. మనం ఇక్కడ డిస్ప్లే కూడా చూడొచ్చు. సంక్రాంతికి సంబంధించినటువంటి ఏదైతే ఈ భోగి కావచ్చు, కోడి పందాలు కావచ్చు, ఇట్లాంటివి గంగిరెద్దులు కావచ్చు, ఇట్లాంటివి ఈ ప్రాంతాల్లో డిస్ప్లే చేసి అసలు సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రాముఖ్యాన్ని ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి అంటే భవిష్యత్తు తరానికి కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పోలీసు కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తాం. మరోవైపు హరిదాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి విజయనగరం జిల్లాలో సంక్రాంతి శోభ ఏ విధంగా ఉంటుంది, సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు, భవిష్యత్ తరాలకి ఈ సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపే విధంగా ఇక్కడ పోలీసు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సంక్రాంతి సంబరాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయ్.